जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उत्कल जलधि तरंगा। तव शुभ नामे जागे तव शुभाशिष मागे गाहे तव जय गादम। जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हिंद। ఈ రోజు 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు, అలాగే నాయకులకు, అలాగే ఆదోని ప్రజలకు, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, అలాగే యావత్ భారతదేశ ప్రజలందరికీ ఇండిపెండెన్స్ శుభాకాంక్షలు మా వైఎస్ఆర్ పార్టీ తరఫున తెలుపుకుంటున్నాం. ఈరోజు 80వ సంవత్సర కార్యక్రమం ఇంత ఆర్భాటంగా, ఎంతో దిగ్విజయంగా యావత్ భారతదేశం అంతా జరుపుకుంటారంటే మళ్ళీ ఆ రోజు మన భారతదేశాన్ని బానిసత్వం నుండి విడిపించేటువంటి పెద్దలకే ఈ క్రెడిట్ తగ్గుతుందని చెప్పి చెప్తున్నా. ఆ రోజు ఎంతోమంది మహనీయులు బ్రిటిష్ వాళ్ళని మన దేశం నుండి పారదోలి మనకు ఈరోజు ఇంత స్వతంత్రంగా ఈరోజు పండుగ జరుపుకుంటున్నామంటే మరి మనమంతా ఒకసారి వాళ్ళ గురించి మనం ఆలోచన చేయాలి ఎప్పుడే కానీ రాబో రోజుల్లో మన స్కూల్స్లో అయితేనేమి పిల్లలు కూడా ఇటువంటి కార్యక్రమాన్ని ఇంకా మంచి మంచి ప్రోగ్రాం చేస్తూ పిల్లలకు వాళ్ళ యొక్క సేవలు మర్చిపోకుండా ప్రతి సంవత్సరము వాళ్ళ యొక్క సేవలను పిల్లలకు చెప్పాలని చెప్పి స్కూల్స్లో కూడా పెద్ద ఎత్తున ఈ పండుగలు జరపాలని చెప్పి నేను కోరుకుంటాను. ఎందుకంటే మనం చూస్తున్నాం అంత టెక్నాలజీ టైం వచ్చింది. ఇప్పుడంతా గతంలో చేసినటువంటి పనులు చాలామంది మర్చిపోతున్నారు. అంత టెక్నాలజీ A1 అంటారు, A2 అంటారు. రాబో రోజుల్లో మరి మనం చేసిన పెద్దల యొక్క ఫలితాలు మర్చిపోయే పరిస్థితి ఎంతో ఉంది. కాబట్టి దాన్ని మనసులో పెట్టుకొని రాజకీయ నాయకులు అయితేనేమి, కులాలు అయితేనేమి, మతాలు అయితేనేమి ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క సేవలు ఇటువంటి రోజున మనమంతా తెలుసుకోవాలా. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబో రోజుల్లో కూడా మళ్ళీ ఇటువంటివి ఎన్నో చేయాలా. ఇకపోతే మన ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఒకసారి మనమంతా ఆలోచన చేస్తే ఇది ఈరోజు రాజకీయంగా మారడంలే, కొన్ని సందర్భాల గురించి చెప్పే పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు చెప్తున్నాం. ఈరోజు ఇండిపెండెన్స్ డే అనేది స్వతంత్ర దినోత్సవం. 80 రోజుల కింద మనకి 80 వర్షాల కిందే మనకి స్వతంత్రం వచ్చింది. కానీ మరి ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే మనం స్వతంత్రం కోల్పోతున్నాం. ఎందుకంటే నిన్ననే ఉదాహరణ చెప్తున్నాం. ఈరోజు నిన్న కొంతమంది కూటమి నాయకులు మరి మాట్లాడుతూ నిన్న మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలుకు వచ్చినప్పుడు మరి ఎంతోమంది ప్రజలు స్వచ్ఛందంగా ఏ ఇబ్బంది లేకోకుండా మన వాళ్ళ యొక్క స్వచ్ఛందంగా వాళ్ళ జగన్ను చూసేకి ఎంతో అభిమానంతో వస్తే దాన్ని మన కూటమి ప్రభుత్వం అనేటువంటి నాయకులు దాన్ని జీర్ణించుకోలేక ఏదేదో మాట్లాడుతున్నారు. అయ్యా, ఇది భారతదేశం, ఇది డెమోక్రసీ కంట్రీ. ఎందుకంటే ఎవరన్నా దీంట్లో పాల్గొవచ్చు, వాళ్ళ యొక్క స్వేచ్ఛత వాళ్ళకు ఉంది. దాన్ని మనసులో పెట్టుకొని వాళ్ళు జీర్ణించుకోలేక అంతమంది ప్రజలు కర్నూలులో వస్తారంటే మళ్ళీ ఒకసారి మనమంతా గమనించుకోవాలా. దాన్ని వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. మరి ఇటువంటిది మన ఇండియాలో ఎప్పుడులే ఇటువంటి పరిస్థితి. ఆ రోజు క్విక్ ఇండియా మూవ్మెంట్ కూడా అప్పుడు గాంధీ మహాత్ముడు తలపెట్టినప్పుడు అతనే బిల్ల ఎవరిని స్వచ్ఛంగా మనకు స్వాతంత్రం కావాలని చెప్పి ఆ రోజు ఎంతోమంది భారతీయులు వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నారు ఆ రోజు. మరి అటువంటిది భారతదేశంలో మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ రెడ్ బుక్ రాజ్యాంగంతో మళ్ళీ దాన్ని వాళ్ళు బ్రిటిష్ పాలనని మతి చేస్తున్నారు ఈరోజు ప్రజలకందరికీ. కాబట్టి రాబో రోజుల్లో ఇటువంటి విడిచిపెట్టి ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎలక్షన్ వరకే ఉండాలా. తర్వాత అందరినీ కలుపుకొని పోయి ఈ యొక్క రాష్ట్రాన్ని ముందుకు తెచ్చేటట్లా పరిపాలించాలి తప్పితే మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు చేసినటువంటి పని ఏమనేది ప్రజలంతా ఆలోచన చేస్తున్నారు. మరి రాబో రోజుల్లో కూడా ఇంకా మనకు ఆల్రెడీ 2.5 years టైం అయిపోయింది. ఇంకా 2.5 years వాళ్ళకి టైం ఉంది. మరి ఈ రాష్ట్రాన్ని ఎందుకు ముందు తీసుకుపోతారో, మరి ఎంత ముందు తీసుకుపోతారో మరి ఒకసారి అంతా ఆలోచన చేయాలా. వాళ్ళు దాని మీద దృష్టి పెట్టాలి తప్పితే వాళ్ళు ఏదో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఏదో లోకేష్ బాబు ఏదో కొత్త రాజ్యాంగం చేసేసాడు. మనకంతా అప్పుడు ఏముండేది, అంబేద్కర్ రాజ్యాంగం అని చెప్పి ప్రతి ఒక్కరు దాన్ని ఫాలో అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఫాలో అవుతుంది ఈరోజు. ఎందుకంటే చూస్తున్నారు, టీవీలో చూస్తున్నారు. నేను చెప్పేది కాదు, ప్రజలు చెప్పేది కాదు.
ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దాన్ని టీవీల ద్వారా ప్రజలకు చూపిస్తున్నారు కాబట్టి ఈరోజు సోషల్ మీడియా చాలా ముందుకు పోతుంది. ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా ఈరోజు ప్రజలు సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటున్నారు కాబట్టి ప్రజలు ఆలోచన చేస్తున్నారు తప్పితే ఏ ఒక పార్టీకి సంబంధం కాదు ఇది. మేము వైఎస్ఆర్ పార్టీ గురించి ఆలోచన చేయడంలే, మేము ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ఎందుకు ఈ పరిపాలన ఇంత దౌర్భాగ్యంగా చంద్రబాబు నాయుడు చేస్తున్నారని చెప్పి ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ముఖ్యమంత్రి మనకి చంద్రబాబు నాయుడు. మరి ఎంతో 74 ఏళ్ళ ముఖ్యమంత్రి వయసులో మళ్ళీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు మరి ఏదో బ్రాడ్ మైండ్గా ఆలోచన చేయాలి, అంతేగాని ఏదోలే కార్యకర్తలు సతాయించడము, ప్రజలు సతాయించడము. నిన్న చూసినాం ఏదో ఒక టీవీలో పోలీసులనే కాలాలు పెట్టుకుంటున్నారు. ఒకసారి చూడండి, పోలీసు వ్యవస్థనే మరి ప్రజలు కొంతమంది వాళ్ళ నాయకులైతేనేమి కొంతమంది ఎవరైనా కానీ మరి రోడ్డు మీదకి వచ్చి కాలాలు పట్టుకునే పరిస్థితి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. కాబట్టి మన స్వతంత్రం అనేది ఎక్కడుందో మనకు అర్థం కావడంలే. ఇప్పుడు గతంలో చేసినటువంటి స్వతంత్రాన్ని పిల్లలు చెప్పాలా, కానీ ఇది చూపిస్తే కానీ స్వతంత్రం అనేది ఎక్కడుందో అని పిల్లలు కూడా దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కాబట్టి రాబో రోజుల్లో ఇటువంటివి చేయకోకుండా మరి కూటమి ప్రభుత్వం కూడా మంచి పరిపాలన చేయాలా. ఎందుకంటే ఆ రోజు చేసిన మహనీయుల యొక్క పరిపాలన ఎలా ఉందో ఒకసారి వీళ్ళు కూడా తెచ్చుకొని అటువంటి పరిపాలనని మన ఆంధ్ర రాష్ట్రానికి అందించాలని చెప్పి మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేమంతా కోరుకుంటున్నాం. మరి దీంట్లో ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చిన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకైతేనేమి నాయకులకైతేనేమి ప్రతి ఒక్కరికి నేను పేరు పేరు నమస్కారాలు తెలుపుకుంటూ మన ఈ యొక్క ఓట్ ఆఫ్ ట్యాక్స్ ని మన దేవదాస్ గారు మిగిలిన చెప్పి నేను కోరుకుంటున్నాను. మనకు దాదాపుగా 250 సంవత్సరాల పైన బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేవాళ్ళు మన భారతదేశాన్ని. బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వ్యాపార నిమిత్తం వచ్చినారు. వ్యాపారం చేసుకుంటాము బతుకుతాము అనేసి వేరే దేశం అంటే బ్రిటిష్ దేశం నుండి వాళ్ళు వ్యాపారం చేసుకోకుండా అప్పుడు మన భారతీయుల్ని వీళ్ళు మనకు చాలా అమాయకులు, వీళ్ళకి ఏం తెలియదు, ఈ దేశాన్ని మనం పరిపాలించుకోవాలా అనేసి కొంతమంది ముఖ్యులని పట్టుకొని వాళ్ళకి ఏదో ఆశ చూపించి మన దేశాన్ని వాళ్ళు నెమ్మదిగా ఒక చోట అట్లా పరిపాలించుకుంటూ వచ్చినారు. వచ్చేసి లాస్ట్కు ఇది 250 సంవత్సరాల పైన అయిపోయింది. కానీ బానిసత్వం బతికైపోయింది. మన భారతదేశము బ్రిటిష్ వారి కింద బానిసత్వం బతకం. ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు ఉన్నత పదవుల్లో ఉండేది వాళ్ళే, ఉన్న స్థానాల్లో ఉండేది వాళ్ళే. మనకి నీచంగా చూసేవాళ్ళు. మన దేశంలో మన ఇంట్లో ఉండి మనం భోజనం చేసుకుంటూ మన నీచాతిని చూస్తే ఎట్లుంటుంది? అందువలన మనకు భారతదేశంలో ఉండే ముఖ్యమైన నాయకులు బాగా దేశానికి స్వాతంత్రం కావాలనేవాళ్ళు మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇటువంటి వాళ్ళు ఇంకా ఎంతో మళ్ళీ మన ఆంధ్రాలో కూడా ఉన్నారు, అల్లూరి సీతారామరాజు, ఇటువంటి వాళ్ళు ఎందరో ఇంకోటి ఆడవాళ్ళలో కూడా ఝాన్సీ లక్ష్మీబాయి. ఈ విధంగా మన భారతదేశాన్ని ప్రతి రాష్ట్రంలో ప్రతి ఊర్లోన ఎవరో ఒకరు ఉద్యమాన్ని స్టార్ట్ చేసి మనకు స్వాతంత్రం తీసుకొచ్చారు. ఈనాడు ఈ స్వతంత్రం ఎట్లయిపోయిందంటే ఎవరికి పడితే ఎట్లా ఒక పద్ధతిలే ఒకటిలే. మనము ఈరోజు మనకు ఒకటి ప్రజలు అవకాశాన్ని కల్పించినారు. ఆ అవకాశాన్ని ప్రజల కోసం ఉపయోగించాలి కానీ ఆపోజిట్ వాళ్ళ కోసం కాదు. అందువలన నేను చెప్పేది ఏమంటే ఎవరైనా కూడా ప్రజలు ఏమైతే మనకు ఇస్తారో దాన్ని ప్రజలకు చేస్తే బాగుంటుందని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్. బోలో స్వతంత్ర భారత్ మాతాకు. 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి నాయకులకైతేనేమి కార్యకర్తలకేమో ముందుగా అందరికీ నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా ఇంకా స్వాతంత్ర చరిత్ర తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కూడా, అందరికీ తెలిసిన విషయమే. మరి ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, భిన్న సంస్కృతులు, ఒక్కొక్కరు సాంప్రదాయాలు, ఇలాంటి దేశం కోసం స్వాతంత్రం కోసం కొన్ని వందల సంవత్సరాలు ఎంతోమంది సంఘ సంస్కర్తలు పోరాడి ఈ దేశానికి స్వాతంత్రం చేసినారు. ఆ స్వాతంత్ర ఫలితంగానే ఈరోజు మనమంతా ఇక్కడ గుమిగూడి వాక్ స్వాతంత్రం నుంచి మాట్లాడుతున్నాము. భవిష్యత్తులో కూడా కార్యకర్తలందరూ కూడా అందరు ఇంకా యాక్టివ్గా ఉండి ముందుగా మనము ఇంకా ఏకంగా ఉండి ప్రతి కార్యక్రమాలకి ప్రతి ఒక్కరు వచ్చేటట్లు కృషి చేయాలని అందరికీ మనవి చేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.